పర్మిట్లు కానీ ఏవి కూడా పూర్తి కాలేదు. టన్నెల్స్ అసలు ప్రారంభించలేదు, నిర్ణయం కూడా చేయలేదు. జోలూరుపాటు టన్నెల్ నిర్ణయమే కాలేదు. అంతకుముందు కెనాల్ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు, అది మొదలు పెట్టలేదు. దాన్ని మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీ యొక్క సూచనల మేరకు టన్నెల్గా నిర్ణయించాలని చెప్పి ఆలోచన చేశారు. ఆ ప్రభుత్వం నిర్ణయించలేదు. మళ్ళీ నాకు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకి ఈ ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశం వచ్చింది. ఆ రోజు కూడా భద్రాద్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి చెప్పాను, సార్ ఇది ఇప్పటికే 8,000 కోట్లు చిల్లర ఖర్చు పెట్టారు, దీన్ని ఏదో రకంగా ఉపయోగంలోకి తీసుకురావాలి. మొదట ఉన్నటువంటి అలైన్మెంట్ కి ఫారెస్ట్ అబ్జెక్షన్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు రాకపోవటం మూలన ఇల్లెందు నియోజకవర్గాన్ని వేరే లిఫ్ట్ ద్వారా అనుసంధానం చేయాలని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి సిస్టాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేయాలంటే మొట్టమొదటిగా జోలూరుపాటు టన్నెల్ను పూర్తి చేయాలి. అది ఇంకా నిర్ణయం చేయలేదు కాబట్టి మీరు ఎమ్మటే దానికి ఉపక్రమించండి అని చెప్పి ఇరిగేషన్ మంత్రిని, ముఖ్యమంత్రి గారిని అడిగాను. వాడు ఈ సంవత్సరం మొదలు పెడదామని చెప్పారు. అదే రకంగా యాతాలకుంట టన్నెల్ పూర్తయితేనే సత్తుపల్లి ట్రంక్ నీళ్లు వెళ్తాయి. అది కూడా నేను ఈ ప్రభుత్వంలోకి వచ్చాక మొట్టమొదటి రోజునే మంత్రి అయి జిల్లాకు వచ్చిన మొదటి రోజునే అధికారులు పిలిపించి సత్తుపల్లి టన్నెల్ కి పనులు ప్రారంభించాను. ఈ పనులు జరుగుతుంది. అది ఈ సంవత్సర కాలం జరిగితే తప్ప యాతాలకుంట టన్నెల్ పూర్తిగా, జోలూరుపాటు టన్నెల్ మొదలు పెట్టాలి. అది కూడా మినిమం 2 years పైనే టైం తీసుకునే అవకాశం ఉంది. నిన్న కూడా ముఖ్యమంత్రి మంత్రి గారిని ఎందుకు రమ్మన్నానంటే ఈ జోలూరుపాటు టన్నెల్ వరకు ఉన్నటువంటి కెనాల్ వర్క్స్ కొంత పూర్తయినాయి, రోడ్డు బ్రిడ్జిని కట్టిస్తున్నాం. యాక్టివిటీస్ వాటిన్నింటినీ పూర్తి చేసుకుంటే జోలూరుపాటు దాకా నీళ్లు వస్తాయి. దీనిలో ఇక్కడ దాకా వచ్చే నీళ్ళని మనం అశ్వాపురం నియోజకవర్గం, పినపాక నియోజకవర్గంలో అశ్వాపురం మండలం, కొత్తగూడెం నియోజకవర్గం, వైరా నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వచ్చు. వాటి డిస్ట్రిబ్యూటరీస్ కి మీరు ఎమ్మటి అనుమతి ఇవ్వండి, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ఆ డిస్ట్రిబ్యూటరీస్ లేకుండా కేవలం పంపులు బిగించి ఎస్ వరకే జరిగినటువంటి కెనాల్స్ లో స్ట్రక్చర్స్ అన్ని పూర్తి చేసుకుంటే ఈ సంవత్సరం ఇమ్మీడియట్ గా మనకు అవకాశం వచ్చేది. ఒకవేళ సాగర్ జలాలు రాకపోతే వైరా ప్రాజెక్టులోకి కొద్ది ఖర్చుతోటి గోదావరి జలాలు వైరా ప్రాజెక్టులో వేయవచ్చు. కేవలం 8 కిలోమీటర్ల కెనాల్ తగ్గితే ఈ వైరా ప్రాజెక్టులోకి వెళ్తాయి. వైరా ఆయకట్టుతో పాటు సాగర్ ఆయకట్టు మొత్తానికి 1,20,000 ఎకరాలు లంకా సాగర్ ప్రాజెక్టు వరకు సాగు అవుతుంది. కాబట్టి కృష్ణా మనకి అవకాశం లేనప్పుడు ఇది నిర్మాణం చేసుకుందాం అని చెప్పి ముఖ్యమంత్రి గారిని, ఇరిగేషన్ మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఏనుకూరు నెక్కి కెనాల్కి ఒప్పించడం జరిగింది. అక్కడ రైతులు పాపం ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద నమ్మకం వచ్చి ఈ రోజు వరకు అక్కడికి ఒక పైసా ఇవ్వకపోయినా, ఎంత ఇస్తానో చెప్పకపోయినా రైతులకి నీళ్లు వెళ్తాయి, మా భూమి పోయినా మాకు ప్రభుత్వం ఆదుకుంటుందనే విశ్వాసం, నమ్మకంతో సుమారు 120-150 ఎకరాలు ఈ కాలువ కోసం రైతులు త్యాగం చేశారు. వాళ్ళు వేసుకున్నటువంటి పామాయిల్ తోటలు, మొక్కజొన్న అన్ని పంటలను కూడా తీసేసి కేవలం 2 నెలల కాలంలోనే 16 స్ట్రక్చర్లు అంటే రోడ్డు బ్రిడ్జిలు, వాగుల మీద ఆస్పెడిట్లు 16 పూర్తి చేశాం. ఒక గుజరాత్ కంపెనీ గ్యాస్ పైప్ లైన్ అడ్డం వచ్చింది. అది ముందు వాళ్ళు ఒక వేరే డిజైన్ ఇచ్చారు పైప్ లని. లాస్ట్ లోకి వచ్చాక మాకు కూడా అక్కడ సిమెంట్ కాంక్రీట్ తోటి కావాలని చెప్పారు. అది ఒక వారం రోజులు లేట్ అయింది. గుజరాత్ ప్రభుత్వంతో మాట్లాడి ఆడ పర్మిషన్ తీసుకొని ఆ పైప్ లైన్ కింద స్ట్రక్చర్ జరుగుతుంది. అదృష్టవశాత్తు సాగర్ నిండింది కాబట్టి కృష్ణా జలాలు వచ్చినా సరే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని చెప్పి
ఈ మోటార్లు కూడా 4-5 సంవత్సరాలు బిగించున్నాయి, నీళ్లలో ఉన్నాయి. ఆడ గ్యారంటీ పీరియడ్ కూడా తప్పుకుంటే మరి ఆడకి ఆ కంపెనీలు కూడా బాధ్యత వహించదు. అవి వర్క్ చేయకపోతే, ట్రైన్ రన్ వేయకపోతే, అప్పుడప్పుడు ఆడించకపోతే మోటార్లు కూడా చనిపోతాయి అని చెప్పి ఇరిగేషన్ నిపుణులు నాకు చెప్పారు. ఇప్పటికే 4-5 సంవత్సరాలు అయిందండి ఆ మోటార్లు బిగించి. మీరు ఈ టన్నెల్స్ పూర్తి అయ్యేదాకా ఉంటే 3-4 సంవత్సరాలు మోటార్లు కూడా పాడైపోతాయి. పెట్టినటువంటి 8,000 కోట్లు బుడిదలోకి వచ్చిన పన్నీరు అవుతుంది, గోదావరి పాలవుతాయి. కాబట్టి నేను ఆ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ లింక్ కెనాల్ అక్కడ తవ్వితే మనకు అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ కృష్ణా ఆయకట్టుని, వైరాని, అంకాసాగర్ ప్రాజెక్టుని సస్టైన్ చేసుకుంటూ మధ్యలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటరీస్ అన్నింటినీ కూడా ఈ సంవత్సరం శాంక్షన్ చేసి తవ్వుకుంటే మొత్తం అక్కడ 72,000 ఎకరాల సాగులోకి వస్తుంది. అక్కడ తుమ్మల చెరువు అని ఉంది అశోకపురంలో. ఆ మారేళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ చిన్న పంపు శాంక్షన్ చేసాం. మొన్ననే గవర్నమెంట్ వచ్చాక అది పనులు జరుగుతుంది. ఈ సీజన్ లో అది పూర్తి చేస్తే అక్కడ వినపాకలో 32,000 ఎకరాలకు సేద్యంలోకి వస్తుంది. కొద్ది కిందికి వచ్చిన తర్వాత సింగభూపాలం ట్యాంక్ ఉంది. ఆ సింగభూపాలం ట్యాంక్ దగ్గర మనం అందులోకి నీళ్లు వదిలి అక్కడ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ తయారు చేస్తే అక్కడ 35,000 ఎకరాలు వస్తుంది. దాని తర్వాత ములకలపల్లి మండలంలో భూకమామిడి ప్రాజెక్టు ఉంది. దాంట్లో వదిలి అక్కడ ఉన్నటువంటి సేద్యంలో ఉన్నటువంటి భూములకు నీళ్ళిస్తే అక్కడ 15,000-20,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. కమలాపురం లిఫ్ట్ ఇరిగేషన్ అయిన తర్వాత జూలూరుపాడుకు వచ్చే లోపల మనం కాలువలు తవ్వుకుంటే పంట కాలువలో ఆ టన్నెల్స్ పూర్తయ్యే లోపల కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలకు ఇవ్వచ్చు, నాగార్జున సాగర్ ఆయకట్టుకి 1,20,000 ఇవ్వచ్చు, మీడియం ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి ఆయకట్టు మొత్తం కూడా సేద్యంలోకి తీసుకురావచ్చు. ఈ లోపల టన్నెల్స్ పూర్తి చేయాలని చెప్పి నేను ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద, ఇరిగేషన్ మంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తున్నాను. ఇప్పుడు పెట్టిన పంపులు దిగలేను, తవ్విన కాలువలను పూడ్చలేను. వాటిని ఉపయోగంలోకి తేవాలి. ఉపయోగంలోకి తేవాలంటే వీటిని నడుపుకుంటూనే, ఆ టన్నెల్స్ పూర్తి చేసుకుంటూనే, పాలేరు రిజర్వాయర్కి నీళ్లు తెచ్చుకుంటూనే, పాలేరుకి వచ్చిన తర్వాతనే ఇల్లెందు నియోజకవర్గానికి మళ్లీ రోళ్లపాడుకి లిఫ్ట్ చేసి, రోళ్లపాడు నుంచి బయ్యారానికి లిఫ్ట్ చేసి ఇల్లెందు నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వడం సాధ్యపడుతుంది. అది కూడా ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఇంక్లూడ్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఎందుకంటే మొదటిసారి చేసిన అలైన్మెంట్ మార్చి తీసుకొచ్చారు కాబట్టి దాన్ని మళ్ళీ ఇంక్లూడ్ చేయాలి. ఈ కెనాల్ ద్వారా లలితాపురం ట్యాంక్ కి లిఫ్ట్ చేస్తే అక్కడ నుంచి రోళ్లపాడు నుంచి బయ్యారు. ఇప్పుడు ఎంఎన్ పార్టీ నర్సయ్య గారు కూడా వచ్చి అది పూర్తి చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. నేను ఇలా 40 సంవత్సరాల్లో నాకు భగవంతుడు మీకు ఇచ్చినప్పుడు అవకాశం వల్ల కరువు మండలమైన వెంసూరికి తమ్మిలేరు నీళ్లు తీసుకొచ్చాను. ఆనాటి పెద్దలు అది కాటానికి వీల్లేదని చెప్పి చాలా మంది అడ్డం పడ్డారు. అడ్డం పడ్డా సరే ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చి 52 చెరువులకి ఇవాళ కూడా అలుగులు పోస్తున్నాయి. వెంసూరు మండలంలో చిలుకు పడకపోయినా కూడా తమ్మిలేరుకి నీళ్లు వస్తాయి. మనకి వాన కురవకపోయినా గోదావరి నీళ్లు ఎట్లా వస్తాయో తమ్మిలేరుకి అట్లా వస్తాయి. అక్కడ 25,000 ఎకరాలు 20 సంవత్సరాలు బట్టి పంట పండించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సెక్రటరీ సత్తుపల్లి ఓపెన్ చేయాల్సి వచ్చింది, ఓపెన్ కాస్ట్. ఆ కెనాల్ ఓపెన్ కాస్ట్ లో పోతే ఆ రోజే మళ్ళీ 18 కోట్లతోటి డైవర్షన్ కెనాల్ తీసుకున్నాం. వేణు గారికి తెలుసు, వెంకటరావుకి తెలుసు, పాత వాళ్ళందరికీ తెలుసు. అది 10 సంవత్సరాలు పూర్తి కాకపోతే మొన్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆగస్టు నెలలో ఇరిగేషన్ మంత్రిని తీసుకొచ్చి ఆయనతో కొబ్బరికాయ కొట్టించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2 పంటలు పండుతున్నాయి వెంసూరులో. మరి గత ప్రభుత్వంలో అయిన దాన్ని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ మంత్రితోటే కొబ్బరికాయ కొట్టించి నీళ్లు తల్లించారు. దాని తర్వాత నాకు అత్యంత కరువు పీడిత ప్రాంతమైనటువంటి పాలేరు నియోజకవర్గం ఉంది. దానికి అప్పట్లోనే మోటాపురం 1, 2, 3, 4 లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేశాను. ఇక్కడ వెంకటాయపాలెం డీప్ కట్ దగ్గర తాగడానికి నీళ్లు లేకపోతే ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేశాను.
అక్కడ ఏనుకూరు దగ్గర డీప్ కట్ ఉంటే ఏనుకూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేశాను. వెంసూరు దగ్గర డీప్ కట్ ఉంటే వెంసూరు దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేశాను. సాగర్ మీద మొత్తం ప్రాజెక్టు దగ్గర నుంచి వెంసూరు వరకు 32 లిఫ్ట్ ఇరిగేషన్లు నా చేతి మీదనే శంకుస్థాపన చేసి నేనే నీళ్లు వదిలాను. మళ్ళీ 10 సంవత్సరాల అధికారంలో లేకపోతే ఆ మోటార్లన్నీ పడిపోతే చెడిపోతే మళ్ళీ మొన్న నబార్డ్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ అన్ని మోటార్లు కూడా కొత్త మోటార్లు బిగించి మళ్ళీ 7-8 సంవత్సరాలుగా పంటలు పండుతున్నాయి. పాలేరు నుంచి బ్యాక్ వాటర్స్ తీసుకెళ్లాలంటే కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ అనేటటువంటి ఆటంకం ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు నాకు సాధ్యం కాలేదు. అయినా సరే నరసింహగూడెం 1, 2 అని పెట్టి కొంత భాగానికి నీళ్ళు ఇవ్వగలిగారు. కానీ నాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పాలేరు నుంచి ఇమ్మీడియట్ గా లిఫ్ట్ చేసి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వేస్తే 76,000 ఎకరాలు పాలేరు నియోజకవర్గంలో నీటిపారుదల వస్తుందని చెప్పి ఆ రాటు ప్రభుత్వాన్ని ఒప్పించి ముఖ్యమంత్రిని ఒప్పించి ఇదే పెద్ద మనిషితోటి ఆ పనులు చేయించాను. ఈ ఆటకి దగ్గరగా 7-8 సంవత్సరాలు 6-7 సంవత్సరాలు పాలేరు రూపురేఖలు మారిపోయింది. తాగడానికి నీళ్ల కోసం చుట్టాలకు పోయేటటువంటి పరిస్థితి, పశువులకి నీళ్లు పెట్టుకోవటానికి ఊళ్ళు వదిలిపెట్టి ఆవులు ఎడ్లు తోలుకొని చుట్టాలు అక్కడ బతికేటటువంటి పరిస్థితి, భరోసా లేనటువంటి బతుకు, పంట చేతికి రాదనే భయంతో అప్పులు తీర్చలేనటువంటి తిరుమలాయపాలెం మండలం. అటువంటి మండలాన్ని సస్యశ్యామలం చేసినటువంటి సంతృప్తి నాకుంది. ఈనాడు ఈ ఖమ్మం జిల్లాలో అత్యంత ఖరీదు కలిగినటువంటి మండలాలు ఏమైనా ఉంటే ఎకరం 40 లక్షలు 50 లక్షలు రోడ్ల అమ్మటి 1, 2 కోట్లు 5 కోట్లు పలుకుతుందంటే అది కేవలం పాలేరు, వెంసూరు మండలాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నాకు ప్రజల పరంగా సంతృప్తి ఉంది. కానీ ఈరోజు మాట్లాడే నాయకులతోటి ప్రజలను గందరగోళంలో పెట్టాలని, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనాలోచితంగా నేను అభిమానించేటటువంటి వ్యక్తులు కూడా ఈరోజు పేపర్లో వచ్చినటువంటి మిత్రులు, మాజీ ఇరిగేషన్ మంత్రులు, మాజీ ఆర్థిక మంత్రి ఆయన గారు కూడా ఈ పథకం పట్ల ఆయన మాట్లాడే తీరు ఇప్పుడు పూర్తయింది. కేవలం పంప్ హౌస్లు 3 మాత్రమే. టన్నెల్స్ పూర్తి కాకుండా, ఈ 155 స్ట్రక్చర్లు పూర్తి కాకుండా, ఫీల్డ్ ఛానల్స్ లేకుండా, డిస్ట్రిబ్యూటరీస్ లేకుండా 1 ఎకరానికి కూడా నీళ్లు రావు. కావాలి, ఇంకొక 10,000 కోట్లు కావాలి. అప్పుడు దాకా వేచి ఉండకూడదనే ఉద్దేశంతో ఈనాటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని ఒప్పించి, ఇరిగేషన్ మంత్రిని ఒప్పించి 2 సార్లు పిలిపించి ఈ పథకం తీసుకున్నా తప్ప నేను బటన్ నొక్కడానికి కాదు. నా జీవిత కోరిక కాబట్టి ఆ ప్రాజెక్ట్ లో అడ్వైజర్ అయిన పెంటారెడ్డి గారు ఆయనతోటి నొప్పించి అక్కడ ప్రజాప్రతినిధులతోటి కొబ్బరికాయ కొట్టించారు. నేను ప్రేక్షకులకు మాత్రమే నుంచున్నా. రాష్ట్ర మంత్రిగా ఉండి కూడా ఆ నీళ్లు చూడాలనే తాపత్రయంతో వెళ్ళా తప్ప నేను ప్రచారం కోసమో క్రెడిట్ కోసమో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు. మీకు అంత కోరుకుంటే మరి 5 ఏళ్లలో మీరే నీళ్లు చల్లుకుని ఎవరు అభ్యంతరం పెట్టకపోదు. మీరు క్రెడిట్ తీసుకుంటే కూడా నాకు బాధ లేదు. ఐదు సంవత్సరాలు దీని మీద దృష్టి పెట్టలేదు. దానివల్ల ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు, టన్నెల్స్ లేవు, స్ట్రక్చర్స్ లేవు. 8,000 కోట్లు ఖర్చు అయింది. దీన్ని ఏదో రకంగా పూర్తి చేయాలి అని చెప్పి నేను ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యా తప్ప సాగర్ ప్రాజెక్టు తీసుకెళ్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు సొత్తుపల్లికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నానని. ఇప్పుడు నాది సొత్తుపల్లి కాదు, నాది ఖమ్మం. అట్లా అనుకుంటే నేను తీసుకొస్తే రఘునాథపాలెం మండలానికి తెచ్చుకోవాలి. కానీ నా ఉద్దేశం అంత సంకుచితంగా ఉండదు.
నేను కీర్తి కోసమో, ప్రతిష్ట కోసమో, ఫ్లెక్సీల కోసమో, ప్రకటనల కోసమో, ప్రచారం కోసమో బతికే మనిషిని కాదు. నేను చేసిన పనే నా ఫ్లెక్సీ. ఆ వంతెన చూస్తే నేను కనపడాలి, రోడ్డు చూస్తే నేను కనపడాలి, నీళ్లు చూస్తే నేను కనపడాలి, ఆ బిల్డింగ్ చూస్తే నేను కనపడాలి తప్ప ఫ్లెక్సీ పెట్టే కార్యకర్తలు కూడా నేను ఓదారుస్తా. ఈ జేబులో 100 రూపాయలు ఖర్చు పెట్టవద్దని చెప్పి బతిలాడతా. యాడ్ చేయడానికి కూడా నేను ఒప్పుకోను. పేపర్ వాళ్ళు అడుగుతారు ఆడ మేనేజ్మెంట్ ఒత్తిడితోటి, అయినా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, అది ఒక కోటి చూసట్టు బాగేసేది. అది దానికోసం మీరు సంపాదించిన కష్టం మీరు ఖర్చు పెట్టుకోబోకండి. మన పని శాశ్వతంగా ఉండాలి, మన ఫలాలు ప్రజలకు అందాలి, ఆడ మోములో చిరునవ్వు చూడాలి, ఆడ మనసులో మన మాట రావాలి. అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార ఆర్భాటం కోసమో, పేరు కోసమో, క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పాడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా అనుకుంటే పూజ్యులు ఎన్టీ రామారావు గారి దయ వల్ల తెలుగు రంగంలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో చారిత్రకమైనటువంటి ప్రాజెక్టులు, ఆ రోజు రాయలసీమ ఉద్యమం వస్తే ఆంధ్రీ నేవా, గాలేరు నగరి, తెలుగు గంగ ఆ పథకాల్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం వచ్చింది, శంకుస్థాపన చేపించే అవకాశం వచ్చింది. అదే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నా చేతుల మీదుగా చేసే అవకాశం వచ్చింది ప్రపంచ బ్యాంక్ నిధులతో. ఆసియాలో కల్లా ఎత్తైనటువంటి ఎత్తిపోతల పథకం ఈరోజు ఎస్ఎల్బిసి ఎలిమినేట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి నీళ్లు వదిలి నా మాట నిలబెట్టుకున్న ఆ రోజున టన్నెల్ లేట్ అవుతుంది. ఎస్ఎల్బిసి టన్నెల్ 27 దాకా పూర్తి కాదు. ఈ లోపల నాగార్జున సాగర్ నీళ్లు కరువు పీడిత ప్రాంతమైనటువంటి నల్లగొండకు చేరాలి. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైనటువంటి ఆ ప్రజలకి మీరు చూశారు, కాళ్ళు వంకరపై, నడుము వంకరపై, మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఇబ్బందులకి మంచినీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళకి బాధపడేటటువంటి వాళ్ళకి నీళ్లు అందించాలని చెప్పి ఎస్ఎల్బిసి పూర్తి చేసి అక్కంపల్లి బ్యాలెన్స్ 27 ద్వారా తాగునీరు ఇచ్చి హైదరాబాద్ మంచినీళ్ళు కూడా ఆ పథకం ద్వారా అనుసంధానం చేశాం. 2 లక్షల ఎకరాలకి ఎస్ఎల్బిసి ద్వారా సాగునీరు ఇచ్చాం. కింద ఫ్లడ్ బోర్ కెనాల్ ద్వారా మళ్ళీ ఒక 80,000 ఎకరాలకి నీళ్లు ఇచ్చాం. సాగర్ మీద ప్రతి లిఫ్ట్ మీద నా చెయ్యి ఉంది, నా పేరుంది. నేను నీళ్లు చల్లుకోలేదు, నేను క్రెడిట్ తీసుకోలేదు. ఆ రైతుల ఆనందం, ఆడ పంటలు చూసి ఆనందపడేవాడిని తప్ప టెక్సీలు చూసి ఆనందపడేవాడిని కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆ పనులు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారు తప్ప మరి ఆ రోజున హైదరాబాద్ కి గోదావరి జలాలు వచ్చినాయి, తెల్లంపల్లి నుంచి మంచినీళ్లు. ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నెత్తి మీద నీళ్లు కలుపుకున్నారు. అది ప్రజాస్వామ్యం యొక్క రీతి, నీతి. దాన్ని కూడా అర్థం చేసుకోకుండా మేం చేస్తే మీరు తీసుకున్నారు, మేం చేస్తే మీరు తీసుకున్నారు, ఇది మాది, ఇది మీది అంటే ప్రజాస్వామ్యంలో మాది మీది ఉండదు, ప్రజలది ఉంటది. ఈ ఆస్తి ప్రజలది. ఆడ కష్టంతో, ఆడ రక్తంతో, ఆడ చెమటతో వచ్చినటువంటి నిధులతో నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప నీ సొంతం నా సొంతం ఉండదు. ప్రజలు ఎవరిని గద్దెనెక్కిస్తే ఆడు చేసే అధికారం ఉంటుంది వాడికి. మరి నేను ఆ రోజున అలైన్మెంట్ చేసి ఓఆర్ఆర్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పనులు ప్రారంభించే టయానికి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఆయన గారి హయాంలో ఓఆర్ఆర్ పూర్తయింది. కొద్దిగా మిగిలిపోతే కోయిలకండ్ల దగ్గర
టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పూర్తి చేశాం. మరి దాని మీద జరగొద్దా? మరి దాని మీద కూడా మనం రుయ్య తిరుగుతున్నాం కదా. రాజశేఖర రెడ్డి గారు చేసింది, చంద్రబాబు గారు కన్సీవ్ చేసింది, మనం ఎట్లా తిరుగుతున్నాం? మెట్రో రైలు ఆ రోజు కన్సీవ్ చేస్తే మన ప్రభుత్వంలో ఇక్కడ పూర్తయినప్పుడు ప్రధానమంత్రి గారితో మనం కూడా ఇక్కడ తిరిగాం కదా మెట్రో రైలు. మరి ఆడు చేసిన దాన్ని మనం ఎట్లా తిరుగుతాం? అందుకని ప్రజాస్వామ్యంలో నాది నీతి ఉండదు, నాది మీది ఉండదు. ప్రజల నిర్ణయం, ప్రజల ఆస్తి, ప్రజల కష్టం, ప్రజల ట్యాక్స్. ఈ ఆస్తులు ప్రజలే తప్ప నీ సొంతం నా సొంతం కాదు. నీది నాది అంటానికి లేదు. నా విధానం ఏంటంటే ఉన్నదాన్ని వెంటనే సద్వినియోగంలో తీసుకొస్తే ఏమి లాభం? ఇప్పుడు ఆ భక్త రామదాసు రేపు పాలేరుకి నీళ్లు వచ్చిన తర్వాత భక్త రామదాసు ఉపయోగంలో రాకపోవచ్చు, కానీ దానికి పెట్టిన 60 కోట్ల ఖర్చు ఇప్పటికే 60,000 కోట్లు వచ్చినాయి ఆ పంటల మీద. 7 సంవత్సరాలు 2 పంటలు పండించుకుంటున్నారు. ఆ రోజు తాగడానికి నీళ్లు, పశువులకు నీళ్లు అడిగినటువంటి రైతులు ఈ రోజు నాకు ఫోన్ చేసి కొద్దిగా ఆపండి మోటార్లు, మేము పొలాలు పోసుకోవాలా, బురద అవుతుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. అది నా ఆలోచన తప్ప అశాశ్వతంగా ఉండేటటువంటి ప్రకటనల కోసం, కీర్తి కోసం, క్రెడిట్ కోసం నేను తాపత్రయపడనని చెప్పి ఆ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది స్థానిక పెద్దలు కూడా ఈ నీళ్లు అడ్డుపోతాయి, ఈ నీళ్లు ఇడిపోతాయి, ఈ నీళ్లు అక్కడికి కావాలని అడుగుతున్నారు. నా కోరిక 10 నియోజకవర్గాలకు వెళ్లాలనే కోరిక తప్ప అటు తీసుకెళ్లిన రైతులే, ఇటు తీసుకెళ్లిన రైతులే, ఎక్కడిచ్చినా రైతులే. రైతుల పొలానికి నీళ్లు వెళ్లాలనే కోరిక ఉంటుంది తప్ప నేను రాజకీయ పార్టీల పరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసే అలవాటు నాకు లేదు. నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం బాగుండాలని చెప్పి కోరుకుంటా. నేను నా ఫస్ట్ ప్రయారిటీ నన్ను నమ్మిన ప్రజల కోసం నా నియోజకవర్గం చూస్తా, ముందు నా జిల్లా చూస్తా, నా రాష్ట్రం చూస్తా, నా దేశం చూస్తా. లేకపోతే గుండాలు రోడ్లు వేయాల్సిన అవసరం లేదు. అక్కడ నిమ్మవాగు లేకపోతే భీముని పాదం చెరువులు పోయాల్సిన అవసరం లేదు. తులారం ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం లేదు. తాడిపేరుని పూర్తి చేయాల్సిన అవసరం లేదు. పాలెంవాగుని కట్టాల్సిన అవసరం లేదు. మూడుకుంట వాగు కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ప్రగడపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ అడగాల్సిన అవసరం లేదు. వైరా ప్రాజెక్టు నీళ్లు తెచ్చే అవసరం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో సామాన్యుడైనటువంటి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజల రుణం తీర్చుకోవడానికి చేస్తా తప్ప మీ మెప్పు కోసమో, మీ కీర్తి కోసమో, మీ యొక్క చప్పట్ల కోసమో నేను రాజకీయంగా పనిచేయను. ఏ పార్టీలో ఉన్నా పనిచేసే రాజకీయ నాయకుడిని అభిమానించే తత్వం, విశ్వసించే తత్వం, నమ్మకం ఉంచే తత్వం ఆడనే ఎప్పుడు కూడా పన్నెత్తి మాట అనలేదు. నేను జనగ వెంకటరావు గారు చేశారు, నాకు ప్రత్యర్థి అయిన రోజుల్లో కూడా ఆయన గారు నేను మాట్లాడలేదు. ఎందుకంటే ప్రజాభిమానంతో ఆయన పనులు చేశారు కాబట్టి అటు కొనసాగించాలని ప్రయత్నం చేశాను. ఆయన వింసోర్ లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన చేస్తే నేను పూర్తి చేశాను. ఆయన సొంతూరు బయ్యన్నగూడానికి నీళ్లు కావాలంటే నేను లిఫ్ట్ పెట్టాను. గోడిపూడి గారి ఊరికి కరెంట్ లైట్లు వేసి దారి వేశాను. రజపల్లి గారి ఊరికి దారి లేకపోతే రోడ్డు వేసి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను. మంచిగంటి గారి ఊరికి దారి లేకపోతే కాచిరాజగూడానికి రోడ్డు వేశాను. ఇట్లా నాటి కష్టపడ్డటువంటి ప్రజల కోసం త్యాగం చేసిన మహానుభావుల కోసం వాడు తలపెట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తా తప్పితే ఇలాపై రాజకీయాలు నాకు అవసరం లేదు.
రాజకీయ పార్టీలు ఉండొచ్చు, గెలవచ్చు, ఓడొచ్చు. ఓడినంత మాత్రాన మంచి పనులు కాదని ఎప్పుడు నేను అనలేదు. నేను అడిగాను, ఆనాటి ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పాను. గత 5 సంవత్సరాలు పనులు నత్తనడక నడిచినాయి అని చెప్పాను. అలైన్మెంట్ మార్చారని చెప్పాను. టన్నెల్స్ మొదలు పెట్టలేదని చెప్పాను. స్ట్రక్చర్లు కట్టలేదని చెప్పాను. కేవలం మోటార్లు తెచ్చి బిగించారు. అవి పని చేయకపోతే పాడైపోతాయనే తప్పని తప్పితే, నీళ్లు రావాలనే ఆరాటం తప్పితే నాకు వేరేది లేదు అని చెప్పి ఆ పెద్ద మనుషులు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీరు ఒకవేళ మీరు నీళ్లు చల్లుకోవాలనుకుంటే రేపు 15వ తారీఖున రాండి. మీ నెత్తిని కూడా నీళ్లు చల్లే బాధ్యత నాది. ఒకవేళ క్రెడిటే మీకు కావాలంటే ఆ డయాస్ మీద రాండి. మీరు ఏం చేశారో చెప్పేటటువంటి బాధ్యత నాది. అది వెంకటరావు గారు చేసిన పథకాలు పూర్తి చేశా, దాని పేరుని రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు పూర్తి చేస్తున్నా. తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు పూర్తి చేస్తున్నా. ప్రజా ఉపయోగులకు రావాలనే కోరికతో చేస్తున్నా తప్పితే నా కోసం, నా రాజకీయం కోసం, నా స్వార్థం కోసం ఈ 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను చేయలేదని చెప్పి ఆ విజ్ఞప్తి చేస్తున్నా. ఆడ మనసుకు కూడా తెలుసు, నన్ను వ్యతిరేకించే రాజకీయ పక్షాలకు కూడా తెలుసు, నన్ను అవమానపరిచే వ్యక్తులు కూడా తెలుసు. మనస్సాక్షి కాడికి వదిలేస్తా, నేను వాళ్ళ విజ్ఞప్తి కాడికి వదిలేస్తా. కానీ నా ధర్మం నేను మర్చిపోను, నా కర్తవ్యం నేను మర్చిపోను. ఈ ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం మంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని, మీ అందరి దయ వల్ల, మీ అందరి ఆశీస్సులతో బతికేటటువంటి వ్యక్తిని, ప్రజల యొక్క అనురాగంతో, ఆ ఆశీస్సులతో ఉన్నా తప్ప ఎవరిని నేను దేహి అని అడుక్కునే స్థితిలో లేను. ప్రజలకు ఆదరణ రోజున నా వ్యవసాయం నేను చేసుకున్నా తప్ప ఎవరింటికి పోయి నేను పదవి అడగలేదు, టికెట్ అడగలేదు, పైసలు అడగలేదు. మీ దాతృత్వంతో బతుకుతున్నా, మీ ఔదార్యంతో బతుకుతున్నా. ప్రజల ఆశీస్సులతో 11 సార్లు పోటీ చేసే అవకాశం వచ్చింది. 6-7 సార్లు గెలిచినా కూడా ఆయా ప్రభుత్వాల్లో నాకు భగవంతుడు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు. ఆయన యొక్క ఆలోచన ప్రకారంగా ప్రభుత్వానికి మంచి పేరు రావాలని, నేనున్న వ్యవస్థకి మంచి పేరు రావాలని, నేనున్న కాలంలో ప్రజలు ఈ పనులు జరుగుతాయనే విశ్వాసం, నమ్మకం ప్రజల్లో కలిగించాలని, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని తప్పితే ఈ కుహన విమర్శలకి, ఈ చిల్లర విమర్శలకి భవిష్యత్తులో నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నా వ్యక్తిత్వం, నా జీవితం తెలిసినటువంటి వ్యక్తులే వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి ఈ సీతారామ దాని మీద కానీ, ఈ ప్రభుత్వంలో జరిగే కార్యక్రమాల మీద అవాకులు చవాకులు బెరటం, 6 నెలలకే ఆడిపోసుకోవటం, 6 నెలల్లో ఈ యొక్క విధ్వంసం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పుకోవటం మీకే తగు. మీ నిర్వాహకం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ అవినీతి వల్ల జరిగినటువంటి అరిష్టాలు. ఇవాళ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో ఆ పరిస్థితులు ఎందుకున్నాయి? మీరు పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో పిల్లలు ఆ బాధలు ఎందుకు పడుతున్నారు? ఇవాళ ఓదారుస్తున్నారు. మీరు ఈ 10 సంవత్సరాలు మీ కళ్ళకు కనపడే ఆయనకు లెట్రిన్స్ లేకుండా, బాత్రూములు లేకుండా, కనీసం పండుకోవడానికి స్థలం లేకుండా, ఇష్టం వచ్చినట్టు ఏ సౌకర్యాలు లేకుండా ఏర్పాటు చేసి ఇవాళ ఓదారుస్తారా? దానికి ఈ ప్రభుత్వం కారణమా? మీరు పోయిన సంవత్సరంలోనే సాగర్ కింద నీళ్లు ఇవ్వకుండా 2 పంటలు ఎండబెట్టిన మహానుభావుడు వ్యవసాయం గురించి ఈ రోజు మాట్లాడుతున్నారు. మీరు ఎగ్గొట్టిన రుణమాఫీ గురించి వాట్సాప్ చేయండి. మీ పదవీ కాలంలో వాట్సాప్ వల్ల రుణమాఫీ రాని వాళ్ళని అడగండి. మొన్న ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే లోపల రాని రుణమాఫీ ఉంటుంది కదా,
అది తెప్పించుకొని ఆ వివరాలు తెప్పించుకొని ఆర్టీ బాకీలు కట్టండి, జనం సంతోషిస్తారు. ఇంకా నేను కట్టేటటువంటి రుణమాఫీ పూర్తే కాలేదు. రేపు ముఖ్యమంత్రి తోటి 2 లక్షల రుణమాఫీ చేపిస్తున్నా. అయ్యాక కూడా ఇంకా చాలా మందికి ఇవ్వాల్సిన 2 లక్షల పైన కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కేవలం 30,000 కోట్లతోటి ఇప్పుడు 18,000 కోట్లు మాత్రమే అయింది. అవ్వకముందే మీరు అధికారం పోయిందని చెప్పి ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రజల్లో మీరు బాధపడుతున్నారు తప్పితే ప్రజలకు మొత్తం తెలుసుకునే మనం నిర్ణయించారు. పార్లమెంట్ లో కూడా సక్రమమైన నిర్ణయం చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా విఘ్నులైనటువంటి మీరు, 10 సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి మీరు ఈ జరిగే కార్యక్రమాలకి సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, మేలైన పద్ధతులను అవలంబించేటట్టుగా మీరు ఇవ్వండి తప్ప మీరు చేసినటువంటి అరాచకానికో, అరిష్టానికో, అవినీతికో, మూలమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసేటటువంటి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం. ఒకవేళ ఈ ప్రభుత్వాలు తప్పు చేస్తే శిక్ష వేసేది ప్రజలు. ఎవరికైనా వాళ్ళ నిర్ణయమే శిరోధార్యం. అది గమనించండి. మీరు చేసిన తప్పులన్నింటినీ తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి రాయాలంటే అది అంటదు అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నమస్కారం.